పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్. అధికారం కోల్పోయిన వెంటనే ఇన్నాళ్లు ఆ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే తాము అక్కడ అన్నట్లు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 సిట్టింగ్ ఎంపీలు జంప్ అయ్యారు. ఇక కీలక సీనియర్ నాయకులు సైతం సెలవంటూ వెళ్లిపోతున్నారు. ఇంకా అనేక మంది అధికార పార్టీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 6న నిర్వహించే జనజాతర సభ గులాబీ పార్టీని కలవరపెడుతుంది. ఈ సభలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని జరుగుతున్న ప్రచారమే కారణం. ఉండేవారెవరో పోయేవారెవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో అధికార కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది, గప్యత పాటిస్తుంది. తుక్కుగూడ సభలో చేరేవారి పేర్లను వెల్లడించడం లేదు. ఇటు గులాబీ భవన్, అటు గాంధీ భవన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 10 మంది వరకు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు పూర్తయినట్లు గాంధీ భవన్ నుంచి సమాచారం అందుతుంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించి 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ లో చేరిన నేత కె కేశవరావు ఇటీవలే మళ్లీ సొంత గూటికి వచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే నేతలు, ఎమ్మెల్యేలను చూసుకోవాల్సిన బాధ్యతను కేకేకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీతో 10 ఏళ్లు తనకు ఉన్న పరిచయాలతో వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేకే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలను కూడా కాంగ్రెస్ లో చేరేందుకు కేకేతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.